హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈ వారం స్టార్ మా పరివారంలో హీరో వర్సెస్ హీరోయిన్స్ స్పెషల్ ఎపిసోడ్ అయితే జరగబోతుంది. ఇక హీరోస్గా వచ్చే వాళ్ళు ఎవరంటే ఇక అందరికీ ఇష్టమైనటువంటి మానస్, నిఖిల్, అర్జున్, అలాగే శివ్. ఇక వీళ్ళందరితో చక్కగా ఈసారి హీరో వర్సెస్ హీరోయిన్స్ ఎపిసోడ్ అయితే జరగబోతుంది. చాలా గ్యాప్ అయితే ఇచ్చేసాడు నిఖిల్. సో అందుకే ఇక శ్రీముఖి అయితే నిఖిల్ని చూడగానే ఏంటి సార్ ఇంత గ్యాప్ ఇచ్చేశారు మా స్టార్ మా పరివారానికి వచ్చేదానికి అని చెప్పేసి చెప్తూ ఉంటుంది. ఇక హరితో అయితే రే హరి, నిఖిల్ ఎప్పుడైనా నీకు ఫోన్ చేశాడా అనంటే చేశాడు అనంటే ఏం చెప్పాడంటే నా ఫోన్ ఎంగేజ్ అని వచ్చింది అమ్మగారు అని చెప్పి చెప్తూ ఉంటాడనమాట. ఇలా ఫన్గా జరుగుతుంటుంది. ఎందుకంటే నిఖిల్ అయితే ఈ మధ్య చాలా బిజీ అయిపోయాడు. సో ఆల్బమ్ సాంగ్స్, సినిమాలు, అలాగే వేరే ఈవెంట్స్లో చాలా బిజీగా ఉన్నాడు. కాబట్టి ఇక నిఖిల్ని అయితే ఇలా అయితే అనేసింది. ఇక నిఖిల్ కూడా నిజమే కదా, ఇంత బిజీ షెడ్యూల్లో మళ్ళీ ఇక్కడికి రావాలంటే కొద్దిగా టైట్ అయితే అయిపోయింది తన షెడ్యూల్. ఇక నెక్స్ట్ వచ్చేసరికి మానస్ చాలా రోజులుగా మనమే చెప్పుకుంటూ వచ్చేసాం మన యూట్యూబ్లో. సో మానస్ అస్సలు రావట్లేదు. ఏంటి స్టార్ మాకి ఇక జబర్దస్త్లో చేస్తున్నప్పటి నుంచి మా టీవీతో ఏమైనా కట్ అయిపోయిందా, ఎపిసోడ్స్కి ఈవెంట్స్కి రాకూడదని చెప్పేసి అని అనుకుంటూ వస్తాం కదా. అందుకనే ఇక మానస్ని కూడా పిలిచినట్టున్నారు. ఇక మానస్కి కూడా చెప్తుంది, ఏంటి ఆ ఛానల్కి వెళ్ళిపోయిన తర్వాత ఈ ఛానల్కి అసలు రాకుండా మానేసావు, ఆ ఛానల్ని కట్ చేసుకొని ఇక్కడికి వచ్చావా, ఇట్లా అడుగుతూ ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసరికి అర్జున్ చూడగానే నిజంగా శ్రీముఖికి అయితే చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే తను ఎప్పుడు బాడీ బిల్డర్ లాగా చాలా హైట్గా ఇలా ఉంటాడు కదా. ఇక వీళ్ళందరికీ అమ్మగారు మనం పెద్ద స్టాచ్యూలు లాంటివి చేపించాలి అమ్మగారు వీళ్ళందరికీ అని చెప్తూ ఇక అర్జున్ చూడగానే ఈయనని స్టాచ్యూ చేసే డబ్బులకి నేను ఒక 5-6 ఫ్లాట్లు అయితే కట్టేసేయొచ్చేమో అమ్మగారు అని చెప్తూ ఉంటాడు. ఇలా ఫన్గా జరుగుతూ ఉంటుంది. ఇక శివ్ అయితే నార్మల్గా మాట్లాడుతుంటాడు. ఇక శివ్కి అయితే ఇక ప్రియాంక, శివ్ ఇద్దరికి కలిపి ఒకే స్టాచ్యూ కట్టాలేమో అంటే లేదు మేమిద్దరం ఇప్పుడు విడిపోయామని చెప్తూ ఉంటాడు. ఎప్పుడో వీళ్ళిద్దరు చెప్పే మాట ఇదే, ఫన్ కోసమే చెప్తారు కానీ అస్సలు విడిపోయే బ్యాచ్ అయితే వీళ్ళిద్దరిదైతే కాదు. పోనీలేండి, మంచిదే ఇలాగే ఉండడం. ఎందుకంటే ఒక రిలేషన్ అనేది మెయింటైన్ చేసినంత ఊరికే ఆ రిలేషన్ని తెంపుకోపోవడం కంటే దాన్ని అర్థం చేసుకుని నిలుపుకోవడం చాలా మంచిదని నాకైతే అనిపిస్తుంది. ఇక హీరోయిన్స్ వచ్చేసి ప్రియాంక జైన్, అలాగే సుహాసిని గారు, కీర్తి, ఇక కొంతమంది సీరియల్లో యాక్టర్స్ అంతా అయితే వచ్చేస్తారు. ఇక వీళ్ళందరితో సుహాసిని నీకు ఒక స్టాచ్యూ చేపించాలంటే నీ నడుము అసలు అక్కడ ఉండదేమో అని చెప్పగానే అవును నాకు చాలా ఖర్చు మిగిలిపోతుంది కదా, నాకు నడుమే ఉండేది చాలా చిన్నది అని చెప్పేసి వీళ్ళైతే చాలా సరదాగా ఈ యొక్క ఈవెంట్ని అయితే ఈ ప్రోగ్రాంలో అయితే ఉండబోతుంది. చక్కగా చూసి ఎంజాయ్ చేయండి. చాలా రోజుల తర్వాత నిఖిల్ రాబోతున్నాడు కాబట్టి సూపర్ అని అనిపిస్తుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.